మన గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతితో తీసుకుంటాం. ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి కేసే అన్నారు. కానీ ఇప్పటి వరకు 24 నెలలు గడిచినా కూడా మీకు అసలు కొంచెం కూడా చలనం లేదు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఆడపిల్లల విషయంలో ఇంతగా మీరు మోసం చేస్తున్నారని అడుగుతా ఉన్నాను. ఏమని ప్రశ్నించారు మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు సుగాలి ప్రీతి కేసుకి న్యాయం ఎందుకు చేయరని. మరి మీలాగనే మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటే పారిపోతున్నారు ఎందుకు చెప్పండి. మేము ఏవైతే మీకు చూపించామో అవే రిపోర్ట్లు మళ్ళీ ఈ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చూపించాం. మరి ఆయన ప్రభుత్వంలోనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే మాకు కుటుంబానికి అయితే కేసుకైతే జరిగిన న్యాయం ఏదైనా ఉంది అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లోనే జరిగింది. 2019లో ఆయన మేము అడగగానే సిట్టు వేశారు. సిట్టులో అడిషనల్ ఎస్పీ రమాదేవి గారి ద్వారా సిడిఎఫ్డి ద్వారా అమ్మాయికి రేప్ జరిగిందని అత్యాచారం జరిగిందనే రిపోర్ట్ ని బయటకు తీసుకొచ్చారు. ఆ రిపోర్ట్ ని మీరు ఇప్పుడు దాచిపెడుతున్నారు ఎందుకు చెప్పండి. మీరు అక్కడ క్లియర్ కట్ గా సిడిఎఫ్డి రిపోర్ట్ లో డిఎన్ఏ ఈల్డ్ అయిన తర్వాత మీరెందుకు ఈ ప్రభుత్వం మరి అధికారంలో ఉండి కూడా సిట్టు వేయలేకపోతున్నారు. అధికారులను ఎందుకు మీరు పిలిపించి మీరు ఇంటరాగేట్ చేయకుంటున్నారు. మరి మీరు నటి జత్వాని కేసులో అయితే కనుక పెద్ద పోలీస్ ఆఫీసర్లను మీరు ఇంటరాగేట్ చేస్తున్నారు, జైలు పంపించారు. మరి సుగాలి ప్రీతి కేసులో ఎందుకు అలాంటి చర్యలు తీసుకోవట్లేదు. గిరిజన బిడ్డని మీరేమన్నా అలా చెప్తున్నారా, లేదంటే కనుక మిమ్మల్ని ఎవరు అడిగే వాళ్ళు లేరని అడుగుతున్నారా చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా కూడా మీరు కేవలం నేను రాజకీయం కోసమే సుగాలి ప్రీతి కేసును వాడుకున్నారని మీరు ఒప్పుకోండి.